ఈ పాల తాలికల పైన కొంచెం అంత ముద్దపప్పు వేసుకొని దానిపైన నెయ్యి వేసుకొని తింటే ఉంటుందిరా చారీ. అరుపులేనండి. హలో మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత వెంకట్. నేను మీ సుజి అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. అందరికీ ముందుగా బిలేటెడ్ దీపావళి శుభాకాంక్షలు. ఆహ్, మనము దీపం వెలిగిస్తే ఎంతైతే కాంతివంతంగా ఉంటుందో మన ఇల్లు, మీ మీరు గూడా మీ ఫ్యామిలీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంతే కాంతివంతంగా ఉండాలని జెప్పేసి నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మై మోస్ట్ ఫేవరెట్ స్వీట్ రెసిపీ అనమాట. పాల తాలికలు నాకు చాలా అంటే చాలా ఇష్టమండి. అది ఆ స్వీట్ రెసిపీ నాకు రాకపోయినా కూడా, నాకెలా చేయాలో తెలియకపోయినా కూడా నేను చూసి నేర్చుకున్న రెసిపీ అనమాట. నాకిష్టమైన రెసిపీ. సో, ఆ రెసిపీ ఎలా చేయాలి ఏంటని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో, ప్లీజ్ ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఈ వీడియో చూసి మీరు కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా చేస్తాను. ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి. నా ఫేవరెట్ రెసిపీని మీకు చూపించే ముందు, అసలు నాకు ఈ పాల తాలికల రెసిపీ అనేది నాకెందుకింత ఇష్టము? అసలు నేను మొదటిగా తిన్న సందర్భం ఏంటి? తిని ఇంత ఫేవరెట్ చేసుకోవడానికి గల సందర్భం ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అది నా 12, 13 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు అనుకుంటా అండి. అంటే బహుశా నేను ఒక ఎయిత్ క్లాస్‌లో అలా ఉండుంటానేమో. అయితే ఏంటంటే మేము విలేజ్‌లో ఉన్నప్పుడు, అంటే మామూలుగా విలేజ్‌లో ఎలా ఉంటుందండి, అంటే ఏది చేసుకున్నా గూడా చుట్టుపక్కనోళ్ళకి ఇచ్చుకోవడం అనేది అలవాటుగా ఉంటుంది గదా! సో, అలాగే మాకు తెలిసిన ఒక ఆవిడనమాట. అంటే మా అమ్మకి చాలా క్లోజ్ అనమాట. మా అమ్మ ఫ్రెండ్ అని చెప్తాను నేను. చాలా క్లోజ్‌గా ఉంటారు ఇద్దరు గూడా. అయితే ఏంటంటే ఆమె ఒకరోజు చేసి మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిందనమాట పాల తాలికలు. అప్పటి వరకి గూడా మాకు ఈ పాల తాలికలంటే ఏంటో తెలీదు. అసలు చూడనే చూడలేదనమాట. ఇంకా అదేనండి ఫస్ట్ టైమ్ నేను పాల తాలికలు తినడం అనమాట. ఇంక అప్పుడు తిన్న తర్వాత అనిపిచ్చింది, అరెరే! భలే ఉంది ఈ రెసిపీ. ఎలాగైనా నేను మా అమ్మ చేత రెండోసారి చేయించుకొని తినాలని జెప్పేసని మా అమ్మనడిగితే, "నాకు తెలీదమ్మా, నాకు రాదమ్మా" అని జెప్పేసి అన్నారనమాట. ఇంక అప్పటినుంచి ఇప్పటి వరకి గూడా ఆ ఇష్టం అనేది అలాగే ఉండిపోయిందండి. ఇంకా ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్‌లో మా అన్నయ్యకి మ్యారేజ్ అయిన తర్వాత మా వదిన చేత నేను ఇలా సమ్మర్ హాలిడేస్‌కి గాని, ఇలా దసరా హాలిడేస్‌కి గాని వెళ్ళినప్పుడు చేయించుకొని తినేదాన్ని. మళ్ళీ తర్వాత అనిపిచ్చింది, వాళ్ళని వీళ్ళని అడిగితే అప్పుడే చేసుకొని తినాలి. అదే మనం గనక నేర్చుకుంటే మనకి తినాలనిపించినప్పుడు మనం చేసుకొని తినొచ్చు కదా! అని జెప్పేసి అనిపిచ్చి యూట్యూబ్‌లో చాలా వీడియోస్ సెర్చ్ చేశానండి. పాల తాలికలు ఈజీగా ఎలా చేసుకోవాలని జెప్పేసి సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వచ్చినాయన్నమాట. సో, అలా యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాననమాట నేను. ఈ పాల తాలికల పైన కొంచెం అంత ముద్దపప్పేసుకొని, దానిపైన నెయ్యేసుకొని తింటే ఉంటదిరా చారీ. అరుపులేనండి. నిజంగా మీరు స్వర్గానికి టికెట్ తీసుకున్నట్టే అనమాట. అంత బావుంటది రెసిపీ. డెఫినెట్‌గా మీరు ట్రై చేసి మీ ఇంట్లో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే మళ్ళీ కామెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకైతే వెళ్ళిపోదాము. మొదటిగా మీరు గ్యాస్ అయితే వెలిగించుకొని దానిపైన ఒక గిన్నె అయితే పెట్టుకోండి. ఈ గిన్నెలో ఏంటంటే మనము ఆల్రెడీ ముందు తురుముకొని ఉంటాం కదా బెల్లము. సో, ఆ బెల్లం అయితే వేసేసి దాంట్లో కొంచెం అయితే వాటర్ అయితే వేసేసి ఆ బెల్లం మొత్తం కరిగేలాగా గరిటెతో అయితే తిప్పేసేయండి. ఇక్కడ మెయిన్ బెల్లం సిరపే అనమాట. ఈ బెల్లం సిరప్ అనేది కంప్లీట్‌గా ఆరిపోయేంత వరకైతే పక్కనైతే పెట్టేసేసుకోండి. దాని తర్వాత మళ్ళీ గ్యాస్ మీద ఒక బాండీ అయితే పెట్టుకొని కొంచెం కొంచెం అంత వాటర్ అయితే పోయండి. ఇలా వాటర్ అయితే పోసిన తర్వాత దాంట్లోకి ఆల్రెడీ మనం ఇంతకు ముందు బెల్లం తురుము అనేది పట్టుకున్నాం గదా! బెల్లం సిరప్ కోసము. సో, దాంట్లోంచి కొంచెం తీసి ఈ వాటర్‌లో అయితే వేయాలన్నమాట. ఇలా వాటర్‌లో వేసిన తర్వాత ఈ బెల్లం కరిగేంత వరకు కూడా మనము ఈ గరిటె పెట్టి తిప్పాలి. సో, ఇక్కడ మీరు చూడొచ్చనమాట. బెల్లం కరిగిన తర్వాత ఇలా ఉంటుందనమాట. అలా కరిగిన దాంట్లోకి ఏంటంటే, మనము ఈ గ్లాస్‌తో బియ్యపిండి, అది తడిపిండైనా గావచ్చు, లేకపోతే పొడిపిండైనా గావచ్చనమాట. నేనైతే తడిపిండే తీసుకుంటున్నానండి. ఆ గ్లాస్‌తో నేను 3 గ్లాసెస్ బియ్యపిండయితే తీసుకొని, నేను ఆ బెల్లం సిరప్‌లోకైతే నేను కలుపుతున్నాననమాట. ఆ బియ్యపిండయితే వేసి. ఇలా ఎందుకు చేస్తారంటే, మనము తాలికలు చేసుకుంటాం గదా! సో, ఆ తాలికలనేవి ఏంటంటే, మరీ చప్పగా ఉండకుండా ఉండడానికి మనమిలా బెల్లం వాటర్‌లో అయితే ఈ బియ్య పిండయితే వేసయితే కలుపుతామనమాట. అప్పుడేంటంటే కొంచెము ఆ తాలికలనేవి కొంచెం తీయగా ఉంటాయనమాట.
బియ్యపిండి బెల్లం సిరప్‌లో వేసిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తది. మనమేంటంటే మనకి తారికలు చేసుకోవాలంటే మనకు ఒక ముద్దలాగా అంటే మన చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా ముద్దలాగా కావాలన్నమాట. అలా అలా రావాలంటే మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా ముద్దలాగా చేసుకోవాలి. ఆ పిండిలో నుంచి ఇంకొంచెం పిండైతే పక్కకైతే తీసుకొని ఒక బౌల్‌లో కొంచెం అంత వాటర్ అయితే వేసుకొని ఉండలు లేకుండా అయితే చక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇలా ఉంటుందనమాట. ఈ వీడియోలో చూపించినట్టు ఈ మిశ్రమం. ఇంక దాని తర్వాత తాలికలైతే మనం రెడీ చేసుకున్నాము. చాలామంది కూడా తాలికలు ఎలా చేస్తారంటే మనం చక్రాలు వేసుకుంటాం గదా! ఆ గొట్టాలు. సో, ఆ గొట్టంలో పిండైతే పెట్టి దాన్ని ఇలా ఒత్తితే ఇలా పడుతుందనమాట తాలికలు. ఇంకొంతమందయితే నాలాగా ప్లేట్ పైన గానీ, లేకపోతే చెక్కవి చాలా మంది యూజ్ చేస్తారనమాట. చెక్క వాటి పైన ఇలా తాలికలైతే చేసుకుంటూ ఉంటారనమాట. ఈ పాల తాలికలు ప్రాసెస్ అనేది చూడ్డానికి చాలా పెద్దగా అనిపించినా గూడా, చేయడం అనేది చాలా అంటే చాలా ఈజీ అండి. నేను గూడా అలాగే అనుకునేదాన్ననమాట. తినడానికి ఎంత ఇష్టమైనా గూడా ఇంత పెద్ద ప్రాసెస్ ఉండడం చూసి చాలా భయపడిపోయేదాన్ని. ఎలా ఎలా చేస్తాను ఏంటో అని జెప్పేసి. బట్ చాలా అంటే చాలా ఈజీ అనమాట. గ్యాస్ మీద కుక్కర్ అయితే పెట్టుకొని దాంట్లో 1 లీటర్ పాలైతే పోసుకోవాలి. 1 లీటర్ పాలు పోసిన తర్వాత దాంట్లో కొంచెం అంత వాటర్ అయితే వేసుకొని పాలు పొంగొచ్చేంత వరకు గూడా పాలను కాగబెట్టుకోవాలనమాట. అలా పాలు కాగిన తర్వాత నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే సగ్గుబియ్యం అనేది నానబెట్టుకున్నాను. సగ్గుబియ్యం నానబెట్టిన తర్వాత ఆ సగ్గుబియ్యం అనేది ఈ పాలలో అయితే వేసి ఆ సగ్గుబియ్యం ఉడికిచ్చేంత వరకు గూడా నేను గెరిటతో అయితే తిప్పుతున్నాను. మనకు సగ్గుబియ్యం ఉడికిందో లేదో అని జెప్పేసి మనం ఎలా తెలుసుకోవాలంటే, మనము గెరిటెతో కొంచెం అంత సగ్గుబియ్యం అయితే తీసుకొని, మన చేత్తో ఇలా సగ్గుబియ్యాన్ని ప్రెస్ చేస్తే ఒక జెల్లీలాగా ఫార్మ్ అవుద్దనమాట. ఆ జెల్లీలాగా ఫార్మ్ అయినప్పుడే మనకి సగ్గుబియ్యం అనేది ఉడికినట్టు అనమాట. సో, ఆ స్టేజ్‌లో మనమేంటంటే ఈ తాలికలనేది పాలల్లో వేసుకోవాలి. నేనైతే కొన్నైతే బాల్స్ లాగా గూడా చేసుకున్నాననమాట. సో, ఆ తాలికలు, ఆ బాల్స్ అనేవి నేను పాలల్లో అయితే వేసుకొనైతే నేనొకసారయితే నేను గరిటెతో అయితే తిప్పేస్తున్నాను. కాసేపు మూత పెట్టి ఉడికిచ్చిన తరువాత ఈ తాలికలనేవి మెత్తబడతాయనమాట. అలా మెత్తబడిన తర్వాత మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఈ వాటర్ అనేది కలుపుకున్నాం గదా! ఈ పిండి వాటర్ అనేవి ఈ ఈ తాలికల్లో వేసేయాలి. ఈ పిండి వాటర్ అనేది మనము ఎందుకు పోస్తాము అనంటే ఆహ్, మనకి పాల తాలికలనేవి పల్చగా ఉండకుండా చిక్కగా ఉండడానికి మనము ఈ మిశ్రమం అనేది వాడతామనమాట తాలికల్లో. ఇక్కడ పాల తాలికలైతే ఉడికిపోయినాయి. దీని తర్వాతేంటంటే, మనం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. 2 యాలకులైతే దంచేసేసి వేసుకోవచ్చు. ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది. సో, మీరైతే వేసుకోండి. ఇంక తర్వాత బెల్లం సిరప్ మనము ఆల్రెడీ ఫస్ట్‌లో బెల్లం సిరప్ అనేది రెడీ చేసుకున్నాం గదా! అది కంప్లీట్‌గా ఆరిపోయింది. సో, ఆ బెల్లం సిరప్ అనేది మనం ఇలా వడగట్టయితే పాల తాలికల్లో అయితే పోసేసుకోవాలి. మీరు ఈ రెసిపీ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనము ఆల్రెడీ బెల్లం సిరప్ అనేది మనం రెడీ చేసాం గదా! సో, ఆ సిరప్ అనేది కంప్లీట్‌గా ఆరిపోవాలనమాట. అలా కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత మాత్రమే మనం పాల తాలికల్లో కలపాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడైనా మనం పాల తాలికల్లో కలిపితే ఆ తాలికలు ఎలా ఉంటుందంటే, మన పాలు గనక విరిగిపోతే తొక్కలు తొక్కలుగా ఎలా అయితే కనబడతదో, సో, అలాగే కనపడద్దనమాట. సో, డెఫినిట్‌గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బెల్లం సిరప్ కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత మాత్రమే మీరు పాల తాలికల్లో కలపండి. అప్పుడే చూడడానికి బావుంటది రెసిపీ. అండ్ తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. బెల్లం సిరప్ కలిపిన తర్వాత ఆ పాల తాలికలు చూసారా? ఆల్మోస్ట్ రూపొచ్చేసిందనమాట. పాల తాలికల రూపొచ్చేసిందనమాట. దీని తర్వాత మనం ఈ పాల తాలికల్లోకి ఒక పోపనేది వేసుకోవాలి. ఆ పోపేంటంటే ఒక బాండీ అయితే పెట్టుకొని మీ దగ్గర ఏ నెయ్యుంటే ఆ నెయ్యి, అది ఆవు నెయ్యయితే ఆవు నెయ్యి, లేకపోతే గేదె నెయ్యుంటే గేదె నెయ్యనమాట. సో, నా దగ్గర ఆవు నెయ్యి ఉంది కాబట్టి నేను ఆవు నెయ్యయితే యూజ్ చేస్తున్నాను. సో, ఆవు నెయ్యయితే వేసుకున్న తర్వాత దాంట్లోకి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ పిస్తా అయితే పిస్తా, బాదం అయితే బాదం ఏదైతే అది. నా దగ్గరైతే ఈ జీడిపప్పు, కిస్మిస్ ఉంది కాబట్టి అదైతే నెయ్యిలో అయితే వేసేసి నేను పాల తాలికలైతే కలుపుతున్నాను. మీరు చూడొచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా కలిపిన తర్వాత మీరు ఆ పాల తాలికలు చూడొచ్చు ఎంత బావుందంటే. నేను చేసిన పాల తాలిక రెసిపీ చూస్తే మీకు కూడా నోట్లోంచి నీళ్ళొస్తున్నాయి గదా! ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్‌గా. దీంట్లో ముద్దపప్పు, నెయ్యి మాత్రం మర్చిపోవద్దు.
ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక ఇలాంటి మంచి వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.